హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా? ఎవరికైనా సరే సో ఈరోజు తిథి, వారము, నక్షత్రం ప్రకారం అయితే ఖచ్చితంగా అందరూ కూడా నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి, నవగ్రహ ఆరాధన చేయండి. ఇంకా అలాగే ఓం శ్రీ లక్ష్మీ నమః అని మంత్రాన్ని చదువుకోండి. ఇంకోటి వచ్చేసి ఇందిరా స్తోత్రం అనేది ఉంటుంది. ఇందిరా స్తోత్రం అనేది ఉంటుంది. మనకు కనకదార స్తోత్రం లాగే ఇందిరా స్తోత్రం అనేది ఉంటుంది. ఇంద్ర స్తోత్రాన్ని ఈరోజు పఠించండి. చాలా చాలా అదృష్టం అనేది మీకు కలుగుతుంది. మున్ముందు కూడా మీరు సాధించాలనుకున్న పనులు ఏవైతే ఉంటాయో వాటిలో ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు, ఓకేనా? ఈరోజు అయితే ఖచ్చితంగా చదవండి. అది సో ఈరోజు ఇది వారం నక్షత్రం ప్రకారం ఇది. సో ఇంకోటి వచ్చేసి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తుంది. మీరు కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు, ఓకేనా? అది రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్కౌట్ అవుతాయి. సో పర్సనల్ రీడింగ్ అంటే ఓన్లీ రిలేషన్షిప్, మ్యారేజ్ సంబంధించినవి కాకుండా జాబ్ ఆర్ కెరీర్ ఆర్ బిజినెస్, ఒక ఫినాన్స్, ఒక ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు అడగవచ్చు పర్సనల్ రీడింగ్లో. సో అంటే ఉద్యోగ ప్రయత్నాలు చేసి విసిగిపోయి ఉంటారు, వివాహానికి సంబంధించి లేట్ అవుతూ ఉంటుంది, వివాహం తొందరగా అవ్వాలన్నా, ఉద్యోగం తొందరగా రావాలన్నా, బిజినెస్లో స్టెబిలిటీ రావాలన్నా, వ్యాపారంలో అభివృద్ధి రావాలన్నా కూడా దానికి సంబంధించిన పరిహారాలు ఏదైనా సరే మీరు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి, ఓకేనా? ఓకే, సో ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం. సో మరి ఈరోజు వీడియో ఏంటంటే సరే, అసలు మీ పార్ట్నర్ ఈ రిలేషన్షిప్లో ఎఫర్ట్ పెట్టాలి అనే ఆలోచనలో ఉన్నారా? అసలు అనుకుంటున్నారా లేదా? ఈ రిలేషన్లో ఎఫర్ట్ పెట్టాలి, ఈ రిలేషన్షిప్ ముందుకు తీసుకెళ్ళాలనే ఆలోచనలో ఉన్నారా లేదా చూద్దాం. సో అందరూ కూడా మీ పార్ట్నర్స్ నేమ్ని, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిసే డేట్ ఆఫ్ బర్త్ని, మీ పార్ట్నర్ ఫేస్ని ఇమాజిన్ చేసుకోండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. ఎస్, సో అందరూ కూడా ఎప్పుడు పాజిటివ్గా ఉండండి, హై ఎనర్జీలో ఉండండి, లో ఎనర్జీలో ఎప్పుడు ఉండకూడదు. మీ పార్ట్నర్ నేమ్, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్పుకోండి, సరేనా? ఎస్, 6 of Swords, Pentacles, the Chariot, 8 of Swords, Wheel of Fortune, the Moon card, Depression, yes, Page of Cups. సో మీ పార్ట్నర్ అయితే ఇక్కడ చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారండి, స్టక్ అయిపోయి ఉన్నారు, డిప్రెషన్లో ఉన్నారు. సో చూద్దాం. ఈ గిల్టీ ఫీల్ అంటే మీరేమో చాలా మెచ్యూరిటీ వచ్చిన పర్సన్ లాగా మీరున్నారు, మెచ్యూరిటీ గడించిన మెచ్యూర్డ్గా అనుభవించిన వ్యక్తిలాగా, చాలా నాలెడ్జబుల్ పర్సన్ లాగా మీరున్నారు ఇక్కడ. సో చూద్దాం ఎనర్జీస్, మరి మీ పార్ట్నర్ ఈ రిలేషన్షిప్లో ఎలాంటి ఎఫర్ట్ పెట్టాలనుకుంటున్నారో చూద్దాం. చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు, అంటే ఈ రిలేషన్ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, అసలు మా వ్యూవర్స్ గురించి వాళ్ళ పార్ట్నర్స్ ఏమనుకుంటున్నారని ఇప్పుడు చూద్దాం కదా. చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారండి. మరి ఎందుకు గిల్టీ ఫీల్ అవుతున్నారు, అసలు ఈ గిల్టీ ఫీలింగ్ ఎందుకు, వై ఈజ్ దిస్ గిల్టీ యాంగిల్? తన కర్మ తను ఫేస్ చేస్తున్నారు ఇక్కడ. డెఫినెట్గా తన కర్మ అయితే తను ఫేస్ చేస్తున్నారు. చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు ఇక్కడ వీళ్ళు. డెఫినెట్గా కూడా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఒకటి పోతే ఒకటి ప్రాబ్లమ్స్ కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి. చాలా ప్రాబ్లమ్స్ వీళ్ళు కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి. సమస్యలతో పోరాడుతున్నారు, చుట్టూ ఉన్న సమస్యలతో పోరాడుతున్నారు. తన పర్సనల్ లైఫ్లో, తన ప్రొఫెషనల్ లైఫ్లో సమస్యలు చాలా వెంటాడుతున్నాయి. నాన్ స్టాప్గా చాలా సమస్యలతో చాలా బాధపడుతున్నారు మీ పర్సన్ అని అర్థమవుతుంది. సో ధైర్యం లేదు ఈ పర్సన్కి. డెఫినెట్గా చెప్పాలంటే ఈ పర్సన్కి అయితే ధైర్యం లేదు. పాస్ట్లో మీకు చేసిన అన్యాయానికి పాస్ట్లో మీరు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఫైనాన్షియల్ సపోర్ట్ చేశారు,
తనని మీరు ఒక క్వీన్ లాగా కన్సిడర్ చేశారు, క్వీన్ లాగా చూసుకున్నారు మీరు. సో తను నాకే సొంతం అన్నట్లుగా మీరు ఉన్నారు, కానీ మిమ్మల్ని పట్టించుకోలేదు వీళ్ళు. పాస్ట్లో మీకు చేసిన అన్యాయానికి మిమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం లేదు, మిమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం మీ పర్సన్కి లేదు. ధైర్యం సరిపోవట్లేదు. కర్మ చాలా ఫేస్ చేస్తున్నట్లు అనిపిస్తుంది పార్ట్నర్. మీ పార్ట్నర్లో చాలా చేంజెస్ వస్తున్నాయి. చాలా ఎట్లంటే ఒక సింపుల్ లైఫ్, ఒక ఆర్డినరీ లైఫ్ అయితే గడుపుతున్నారు. మీ ఇద్దరి రిలేషన్లో చాలా మార్పులు వచ్చాయి పాస్ట్కి ఇప్పటికీ. తన ఎనర్జీస్లో చాలా మార్పులు వచ్చాయనేది కనబడుతుంది డెఫినెట్గా. అంటే ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా కనబడుతుంది. కొంతవరకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉంది. ఇద్దరు కూడా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు. ఇక లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళకే ఎక్కువ ప్రామినెంట్గా ఉంది ఇది. సో ఇంకోటి వచ్చేసి మేబీ పాస్ట్లో మీరు కాకుండా ఇంకో పర్సన్ ఎవరైనా ఉంటే వాళ్ళకి అది ఫ్యామిలీ కావచ్చు, లేకపోతే ఏదైనా ప్రొఫెషనల్ లైఫ్, కెరియర్ కావచ్చు, జాబ్ కావచ్చు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ కావచ్చు, మీ ఇద్దరి మధ్య స్టెబిలిటీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏదైనా సరే బ్యాలెన్స్ చేసుకోలేకపోయారు అనేది అయితే కనబడుతుందండి. డెఫినెట్గా బ్యాలెన్స్ చేసుకోలేకపోయారు. సో ఫస్ట్ ప్రియారిటీ మీకు ఇవ్వలేదు తను. తను ఎఫిషియెంట్ పర్సనే. ఫైనాన్షియల్గా మీకు కమిట్మెంట్ ఇస్తే మీకు కమిట్మెంట్ ఇస్తే తను సఫిషియెంట్గా చూసుకోగలరా లేదా అని, అట్లాంటి సిచ్యువేషన్లో మిమ్మల్ని లీడ్ చేయగలరా లేదా అని, ఒక బర్డెన్స్ ఫేస్ చేయగలరా లేదా అని ఒక స్టెప్ తీసుకోలేకపోయారు అనమాట. దీనివల్ల తను బ్యాక్ స్టెప్ తీసుకున్నారనమాట పాస్ట్లో. సో అలాంటి ఎనర్జీ కనబడుతుంది. అది కాక ఇంకోటి ఏంటంటే డిప్రెషన్లో ఉన్నారు. అది కాక ఇప్పుడు ఎలా ఉందంటే మీది పాస్ట్ లైఫ్ కనెక్షను, ఒక సోల్మేట్ రిలేషన్ అని కూడా డెఫినెట్గా కనబడుతుంది ఇక్కడ. సో అర్థమవుతుంది. కానీ మీరు చాలా అగ్రెసివ్గా ఉన్నారు, చాలా అంటే చాలా అగ్రెసివ్గా ఉన్నారు. కదిలిస్తే ఇంకా మీరు ఆగలేరు అన్నట్టు కూడా ఉన్నారు తన ఉద్దేశంలో. సో మీరు ఇప్పుడు చాలా మెచ్యూర్డ్గా ఉన్నారు, చాలా మెచ్యూర్డ్గా ఉన్నారు. అనుభవం గడించిన ఒక వ్యక్తిలాగా ఉన్నారనేది ఇక్కడ ఎనర్జీ ఆల్రెడీ కనబడుతుంది. సో ఇక్కడ వచ్చేసి మిథున, తుల, కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు. సో తను ఏంటంటే ఇప్పుడు సైలెంట్ మోడ్లో ఉన్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సైలెంట్ మోడ్లో ఉన్నారు మీరు. మీ గురించి ఏమీ తెలియట్లేదు తనకి. ఒకవేళ తెలిసినా పూర్తి స్థాయిలో తెలియట్లేదు. కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో తను మీతో మాట్లాడలేక, మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేక, ధైర్యం సరిపోక చాలా గిల్టీగా స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు అనేది కనబడుతుంది. నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు వీళ్ళు. సో ఇక్కడ వచ్చేసి 8 నెంబర్ ఎవరిదో, మీ ఇద్దరు కలిసిన డేటా, లేకపోతే మీ డేట్ ఆఫ్ బర్త్, లేకుంటే తన డేట్ ఆఫ్ బర్త్ అనేది కనబడుతుంది. సో మీకు మెమరబుల్ డేట్ కావచ్చు. ఈ నెంబర్ వచ్చేసి 8 వచ్చేసి మీకు ఏదైనా మెమరబుల్ డే కూడా అయి ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీతో సెలబ్రేట్ చేసుకోవాలి. సో ఈ రిలేషన్షిప్లో చేంజ్ తీసుకురావాలి. ఒక 360 డిగ్రీస్లో ఈ రిలేషన్షిప్లో ఒక మార్పు అనేది తీసుకురావాలి, ముందుకు తీసుకెళ్ళాలి. సో మీతో ఒక సెలబ్రేట్ అనేది చేసుకోవాలనుకుంటున్నారు. సో మిమ్మల్ని కలవాలి, ఏదేమైనా మీతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి, ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు. మీరు అన్నీ ఉన్న డౌన్ టు ఎర్త్ పర్సన్ అని, అన్నీ ఉన్న డౌన్ టు ఎర్త్ పర్సన్ ఎలా ఉంటారో మీరు అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సను. సో మీలాంటి ఒక పర్సన్కి తను పాస్ట్లో చేసి వచ్చిన దానికి ఇప్పుడు గిల్టీ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మనం హ్యాపీ లైఫ్ లీడ్ చేసుకుందాం, సెలబ్రేట్ చేసుకుందాం అని మీతో అడగాలి అని అనుకుంటున్నా. ధైర్యం సరిపోవట్లేదు వీళ్ళకు. సో పాస్ట్లో మీకు ఇప్పటికీ చాలా తేడా ఉంది. అందుకే చాలా గిల్టీగా, స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతున్నారు. సో ఇక్కడ మీ వైపున ఎవరో మీ పర్సన్ కాకుండా సమ్ అదర్ పర్సన్ ఉన్నారు. మీ లైఫ్లో ఇంకో చాయిస్ ఏదో ఉంది. మేబీ మీకు మ్యారీడ్ అయి ఉండవచ్చు. మీ మ్యారీడ్ పర్సన్ తోటో, మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటో మీరు చాలా సెలబ్రేట్ మోడ్లో ఉన్నారు. మీ లైఫ్ మీరు చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్నట్లు కనబడుతుంది. మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నా మీకు ధైర్యం సరిపోవట్లేదు. ఎందుకంటే పాస్ట్కి ఇప్పటికీ మీరు చాలా మారిపోయారనేది అయితే కనబడుతుంది డెఫినెట్గా. చూడండి ఇక్కడ హ్యాంగ్డ్ మ్యాన్ నెంబర్ 12 కనిపిస్తుంది. సో ఇక్కడ రాశుల ప్రకారం చూసుకుంటే వృషభం, కన్య, మకర రాశి వాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా, మిథున, తుల, కుంభరాశి వాళ్ళు, వృషభం, కన్య, మకర రాశి వాళ్ళు ఉన్నారు. సో మీ పర్సన్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు చూడండి, తలకిందులుగా తపస్సు చేస్తున్నారు.
ఎందుకంటే డిలే ఎందుకు డిలే జరుగుతుంది అని పాస్ట్లో మిమ్మల్ని ట్రీట్ చేసిన విధానము, మిమ్మల్ని చూసిన విధానము ఇప్పుడు మీరు డిఫరెంట్గా కనబడుతున్నారు. ఇప్పుడు మిమ్మల్ని చూసే విధానము మారిపోయింది, వే ఆఫ్ థింకింగ్ మారిపోయింది. ఎక్కువగా స్పిరిచువాలిటీలోకి అడుగు పెడుతున్నారు. చాలా ఆర్డినరీ తాత్విక జీవితాన్ని గడుపుతున్నారు. తన ఫీలింగ్ ఏంటంటే ఇక్కడే స్టక్ అయిపోయాను, ఇక్కడే కట్టుబడిపోయాను అని అనుకుంటున్నారు. ఇక్కడ మీ పార్ట్నర్ కూడా అదర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా ఉండాలనేది కూడా కనబడుతుంది డెఫినెట్గా. సో ఇక్కడ నెంబర్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ కార్డులో నెంబర్ 3, ఇక్కడ నెంబర్ 3, 12, 21 మర్చిపోయాను చెప్పడం. నెంబర్ 3, నెంబర్ 10, 12, 21 నెంబర్స్ ప్రామినెంట్గా కనబడుతున్నాయి. సో ఇక్కడ చూడండి, మీ పార్ట్నరు లిటరల్గా భయపడుతున్నారు. మీ మీద అట్రాక్షన్ ఉంది, చాలా రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి, లస్ట్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు కొంతమంది పార్ట్నర్స్. అంటే మీ లైఫ్లో ఇంకా ఎవరినో యాక్సెప్ట్ చేసేసారని తనకు డ్రీమ్స్ వస్తున్నాయి, తన కల్లో కనబడుతున్నాయి. తనకు నిద్ర సరిగా పట్టట్లేదు, చాలా స్ట్రెస్ఫుల్ అండ్ పెయిన్ఫుల్గా తీసుకుంటున్నారు, ఒత్తిడికి లోనవుతున్నారు. ఏదైనా ఆల్ ఆఫ్ సడన్ నిద్ర పట్టినా మధ్యలో ఒక పీలకడలాగా వచ్చి ఉలిక్కి పడుతున్నారు అన్నట్లు కనబడుతుంది. తనకు ఏదో ఆఫర్ చేయాలని అనుకుంటున్నారు, కప్ ఆఫర్ ఇవ్వాలని రెడీగా ఉన్నారు. ఈ స్ట్రెస్ నుంచి బయటపడాలని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు డెఫినెట్గా. సో ఎలాగైనా సరే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి, ఒక ఎఫర్ట్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు, కానీ ధైర్యం సరిపోవట్లేదు. పాస్ట్లో మీకు చేసిన అన్యాయానికి గిల్టీ ఫీల్ అవుతున్నారు, ధైర్యం సరిపోవట్లేదు వీళ్ళకు. ఒక మానసిక ధైర్యాన్ని అయితే వీళ్ళు కూడా కట్టుకుంటున్నారండి. సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.